దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా నా యొక్క వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. సహోదరులారా, బాగున్నారా? ఈ యొక్క సామెతల గ్రంథం అంతా కూడా చదవటానికి ప్రభు ఎంతో కృప చూపించారు. నాతో కలిసి మీరందరూ కూడా పాలు పొందారు. దేవుడు మన యందు సంతోషించారని నమ్ముతున్నాను. ఈ యొక్క ఆఖరి అధ్యాయములోనికి మనం వచ్చాము. ఈ దినము వీలున్న వారందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయాన్ని చదువుతున్నాను. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా, నేనేమందును? నేను కన్న నా కుమారుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనేమందును? నీ బలమును స్త్రీలకియకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. దీనులకందరికీ అన్యాయము చేదురు. ప్రాణము పోవచ్చున్న వారికి మద్యమునియుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసమునియుడి. వారు త్రాగి తమ పేదరికము మరుతురు, తమ శ్రమను ఇంకా తలంచకుందురు. మూగవారికిని దిక్కులేని వారికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరుగుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికత్తలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును. తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును. తన వేళ్లతో కుదురు పట్టుకొని బడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుగునిన వాడైయుండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించియున్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. 31వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఇక్కడ లెమూయేలు అనేటువంటి వ్యక్తితో అతని యొక్క తల్లి చెప్తున్నటువంటి మాటలు. కొందరు పండితులు లెమూయేలు అంటే సొలొమోనుకు మరొక పేరు అని,
కొందరు పండితులు అతడు అసలు ఇశ్రాయేలు రాజు కాదు, పొరుగు దేశం యొక్క రాజు, అతడు మార్పు చెంది ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నటువంటి వ్యక్తి అని చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ఈ మాటలను మన కొరకు రాయించి ఉంచారు గనక ఇందులో ఉన్నటువంటి మాటలను మనము ధ్యానం చేద్దాం. 3వ వచనం, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ఇక్కడ రాజునకు అతని తల్లి చెప్తుంది, నీవు వ్యభిచారం చేసేటువంటి స్త్రీల జోలికి వెళ్ళవద్దు, వారితో సహవాసం చేయవద్దు. మరి ఆమె తన కుమారునికి మాత్రమే కాక దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి మాటలు, మన యొక్క జీవితంలో ఆ వ్యభిచారపు తలంపులు కలిగినటువంటి మరి పురుషులతో కానీ స్త్రీలతో కానీ మనం ఏమాత్రము కూడా సహవాసం చేయకూడదు. తెలియక ఒకవేళ సహవాసం చేసినా వారి యొక్క మాటలు, వారి స్వభావం నీకు అర్థమైన పిమ్మట వెంటనే వారితో స్నేహాన్ని నీవు తెంచుకొని ప్రత్యేకమైన మార్గంలోనికి నీవు రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. 4వ వచనం, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లిమోయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ఇక్కడ రాజులకు మరి ఏమాత్రము కూడా మద్యపానాసక్తి తగదు అని తన తల్లి చెప్తుందంటే, నీవు త్రాగుబోతుగా ఉండవద్దు, నీవు అలాగున ఉంటే మంచి న్యాయాన్ని నీవు ప్రజలకు చేయలేవు గనక మరి ఆ యొక్క త్రాగుబోతుతనం అనేది నీకు తగదు అని మరి ఇక్కడ దేవుడు మనకి కూడా తెలియచేస్తూ ఉన్నారు. 10-11 వచనాలను చదువుతున్నాను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఎలాంటి భార్యను తన యొక్క కుమారుడు వివాహం చేసుకోవాలని ఆ తల్లి చెప్తుందంటే, గుణవతి అయినటువంటి భార్యను నీవు వివాహం ఆడాలి. గుణాన్ని మంచి గుణాన్ని, సుబుద్ధి కలిగినటువంటి బిడ్డనే నీవు వివాహం చేసుకోవాలి. మరి అట్టిది నీకు దొరికితే అమూల్యమైనది, ఆ ముత్యము కంటే అది అమూల్యమైనది అని తెలియచేస్తుంది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. మరి దేవుని యొక్క వాక్యం అంతట్లో కూడా దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి మేలు కలుగుతుందని ఉంటుంది. కానీ ఒకే ఒక్క దగ్గర మాత్రము ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఎంత గొప్ప స్థానాన్ని దేవుడు గుణవతి అయినటువంటి స్త్రీకి ఇచ్చాడండి. ఆమె యందు ఏ భర్త అయితే నమ్మిక ఉంచుతాడో అతని యొక్క లాభ ప్రాప్తికి ఏమాత్రము కూడా వెలితి కలగదు. ఎందుకు దేవుడు అంత గొప్ప స్థాయిని గుణవతి అయిన స్త్రీకి ఇచ్చాడంటే, ఆమె దైవ భక్తి కలిగినటువంటి బిడ్డ కనుక ఆమె యందు నమ్మిక ఉంచుతాడట భర్త, అతని యొక్క లాభప్రాప్తికి ఏమాత్రం కూడా వెలితి కలగదు అని తెలియచేస్తుంది. 13వ వచనం, ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును, ఆమె వస్త్రాలు నేస్తది అని తెలియజేస్తుంది. 15వ వచనం, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తులకు బత్తము ఏర్పరచును. భోజనాన్ని సిద్ధపరచడానికి ఆమె శ్రద్ధను, ఉపాయాన్ని, ప్రేమను అన్నిటినీ కలిపి ఆసక్తిగా తన ఇంటి వారికి భోజనాన్ని సిద్ధపరుస్తుంది. మనమైతే ఇసుకుపోతూ ఉంటాం, చిరాకు పడిపోతూ ఉంటాం, ఎప్పుడూ ఇదే అని అనుకుంటాం. కానీ మంచి గుణాన్ని కలిగినటువంటి బిడ్డలు తమ యొక్క ఇంటి వారి పట్ల శ్రద్ధను చూపిస్తారు అని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. మనల్ని అలా ఉండమని ప్రోత్సహిస్తుంది. 18వ వచనం, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు, దివారాత్రులు కూడా ఆమె పని చేయటానికి ఆసక్తిని చూపిస్తుందట. అలాగని 27వ వచనాన్ని చూస్తే, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. అంటే ఆమె ఎంత మాత్రం కూడా సోమరిగా ఉండటానికి ఇష్టపడదు. 30వ వచనాన్ని చదువుతున్నాను. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. బాహ్య సంబంధమైనటువంటి అందము కావచ్చు, సౌందర్యము కావచ్చు, ఇవన్నీ కూడా
శాశ్వతమైనవి కానే కాదు. ఈ సామెతల గ్రంథంలో మరి మీరు గమనించారా, చెడ్డ స్త్రీ కోసం ప్రారంభమైంది, ముగింపు మాత్రం ఒక మంచి స్త్రీతో దేవుడు ముగించాడు. దేవుడు స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత చాలా గొప్పది. మనము తెలివి కలిగిన వారిగా ఉండాలి, మంచి సలహాలు ఇచ్చేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, భార్య అంటే కుటుంబంలో పెత్తనం చేయటానికి కాదండి, బాధ్యతను వహించటానికి దేవుడు ఆమెని మరి నిర్మించాడు, ఏర్పాటు చేశాడు. మనము కూడా ఇటువంటి ప్రార్థనా పరులైనటువంటి స్త్రీల వలె, భక్తి కలిగినటువంటి స్త్రీల వలె మనము కూడా ఉందాము. మన కుటుంబాలకు మనము దీవెనకరంగా మార్చబడదాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ యొక్క సామెతల గ్రంథం అంతా కూడా మరి ధ్యానం చేయటానికి ప్రభు ఇన్ని దినాలు కూడా మనకు ఎంతో కృప చూపించారు. ఇవి కనుక మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే దయచేసి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అంత మాత్రమే కాదు, మరి ఇంకా ముందు దినాలు కూడా మంచి మంచి వాక్య ధ్యానాలను చేయటానికి ప్రోత్సాహకరంగా ఉండేటట్లుగా మీరందరూ కూడా వీటిని అనేకులకు షేర్ చేయండి. సహోదరులారా, మా పరిచర్యల కొరకు, మా కుటుంబాల కొరకు స్తోత్రములు నాయన. కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము రాజా. దేవా నా తండ్రి, ఈ యొక్క సామెతల గ్రంథం అంతా కూడా నాయన ధ్యానించటానికి నీవు మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి దినము కూడా నాయన ఈ యొక్క వాక్య ధ్యానాల్లో పాల్పొందిన ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మేలు చేయండి. వారి బ్రతుకులను నాయన మీరు వర్ధిల్లపరచండి నాయన. జ్ఞానవంతురాలైనటువంటి నాయన స్త్రీ కొరకు నాయన ఈ దినము మీరు మాతో మాట్లాడారు నాయన. ఏ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ అయితే నాయన అయా దైవికమైన బలమును, ప్రార్థనా జీవితాన్ని కలిగినైనా తమ యొక్క ఇంటి వారి కొరకు శ్రద్ధ పెట్టిన తండ్రి నాయన ఆమె పని చేస్తుందో వారి గృహాలు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటాయని మీరు మాట్లాడారు. మమ్మల్ని అందరినీ కూడా నాయన అట్టి విధముగా జ్ఞానము కలిగి మా కుటుంబాలను నడిపించుకోగలిగినటువంటి శక్తి చేత, బలము చేత, జ్ఞానము చేత మీరు మమ్మల్ని నింపండి నాయన. ఈ యొక్క వాక్యాలను విన్న ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి లోటును తీర్చండి నాయన. అందము అయ్యా, సౌందర్యము ఇవన్నీ కూడా వ్యర్థము, మోసము అని నాయన అవి అశాశ్వతమైనవని తెలియచేసాం. అవి మాత్రమే కాదయ్యా, మేము సంపాదించుకున్న సమస్తము కూడా వ్యర్థమే. ఈ భూమి మీద ఉన్నంత కాలము అవి మాకు ఉపయోగపడతాయేమో, కానీ మేము కన్ను మూసిన దినమున నా తండ్రి నాయన అయా మేము కలిగి ఉన్నటువంటి సౌందర్యము, అందము, ధనము, ధాన్యము, ఇల్లు, పొలాలు ఏవి కూడా పనికిరావు నాయన. మేమందరము కూడా నాయన నీ యొద్దకు చేర్చబడవలసిన వారము నా తండ్రి నాయన. అయ్యా నా తండ్రి నాయన, ఈ భూమి మీద మేమేమి సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా పరలోకమందు నాయన మా కొరకు నాయన ఒక గొప్ప ధననిధి ఉంది. అక్కడ మాకు ఒక గృహం ఉంది, జీవగ్రంథములో మా పేరుందనే విశ్వాసముతో మేము ముందుకు కొనసాగటానికి పవిత్రమైన అయ్యా పరిశుద్ధమైన జీవితాన్ని ఈ లోకంలో మేము ఉంటుండగానే అయ్యా చేయటానికి ఆ శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా. అది మా శక్తి చేత, మా బలము చేత జరగనే జరగదు నాయన. నీ యొక్క ఆత్మ ద్వారానే నాయన మమ్మలను పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేయండి. నీ రక్తములో మా ప్రతి పాపములను కడగండి. జ్ఞానపూరితమైన హృదయాలను మాకు అనుగ్రహించి నీ కృపలతో మా కుటుంబాలను వర్ధిల్లపరచమని తండ్రి ఈ పరిచర్యలన్నిటినీ దీవించండి అయ్యా నాయన. ఈ యొక్క వాక్య ధ్యానాల్లో ఎందరైతే పాలు పొంది అయ్యా నా తండ్రి నాయన వారికి ఉపయుక్తంగా ఉన్నాయని నిన్ను స్తుతించారో వారందరినీ దీవించి ఆశీర్వదించమని, ముందు వస్తున్నటువంటి దినాలన్నీ కూడా మా జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మీరే చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి.